తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏది నిన్న అయితే ఇందులో కొంత లాజిక్ ఉంది. మీరు ఒకసారి ఇక్కడ ఏం జరిగింది అనేది నిన్న కూడా ఎంక్వైరీ చేసిన వాస్తవం ఏంది అవాస్తవం ఏంది, ఎందుకంటే లిటరల్లీ మనం నిజాలు మాత్రమే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలను తప్పుదో పట్టియద్దు. వాస్తవమైన విషయం తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలవాలి. ఏం జరిగింది ఇక్కడ? మహిళా మంత్రులే కాళ్ళు కడగాల్సింది. ఏం జరిగింది ఇక్కడ ఒకసారి చూడండి. వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. ఎవరు? సీఎం రేవంత్ పై గురువారం తెలంగాణ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, కార్పొరేటర్లు సునీత, హేమ, శైలజ, పాల్వాయి స్రవంతి, అర్పిత తదితరులు అంటూ కూడా ఇక్కడ చూసినాం. ఏంది? మహిళా మంత్రులు కాళ్ళు కడగాల్సింది. తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానిస్తారా? అందగత్తల చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడటం సాంప్రదాయమా? రాణి రుద్రమాదేవి, సమ్మక్క సారలమ్మ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు. రాష్ట్ర మహిళలకు రేవంత్ క్షమాపణ చెప్పాలి. బగ్గుమన్న బీఆర్ఎస్ మహిళా నేతలు. తెలంగాణకు అవమానకరం. గొంగిడి సునీత సోనియా గాంధీకి, సబితా ఇంద్రారెడ్డి, దాంతోపాటు సత్యవతి రాథోడ్, సునీత, కోవలక్ష్మి లేఖ రాసిలు. ఏమని చెప్పింది అంటే సబితా ఇంద్రారెడ్డి లేఖలో ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచుతామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీయుల కాళ్ళు కడిగించడం దేనికి సంకేతం? వాళ్ళు కాళ్ళు కడిగించి టవల్లు తుడిపించడం ఏమిటి దౌర్భాగ్యం? ఆడపిల్లల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలక తప్పదు. ఇక తెలంగాణ మహిళా లోకానికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏంది పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే నిన్న అసలు అదొకసారి వీడియో మీకోసం నేను మళ్ళొకసారి ప్లే చేస్తా, ఎందుకంటే మీ అందరికీ కూడా ఆ వీడియో తెలవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే చాలామంది కూడా ఒక్కసారి దీనికి సంబంధించి నేను ఒకసారి చూపెడుతున్నా, వినండి. అంటే ప్రభుత్వం వాదన ఎట్లా ఉంది, దీంతో పాటు ప్రభుత్వంతో పాటు ఇక్కడ ఏమేం జరిగింది అనేది మనందరం కూడా చూడాలి. సో అసలు ఎక్కడ పంచాయతీ మొదలైంది? తెలంగాణ రాష్ట్రానికి ఎవరైతే అందమైన సుందరిమల అంటే అందాల పోటీలకు వచ్చిన విదేశీ భామల ఆ కాళ్ళను కడిగారు అంటూ పూర్తి స్థాయిలో కూడా పంచాయతీ మొదలైంది. ఈ పంచాయతీకి సంబంధించి ఎంత దూరం వెళ్ళింది, దీంతో పాటు ఎక్కడికి వచ్చింది అనేది చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. దీనికంటే ముందు మనం ఒక వీడియో చూడాల్సి ఉంటుంది. ఒక వీడియో ఖచ్చితంగా చూడాలి. ఈ వీడియో చూసినాక ఈ వీడియో నేను చూపెడతాను. ఒక్కసారి ఈ వీడియో చూడురి. ఫస్ట్ ఇదైతే చూడురి ఒకసారి. ఇక్కడ మీ అందరికీ కనబడుతున్నది కదా, వీళ్ళు అందగత్తెలు అంటే అందాల పోటీలకు వచ్చిన మిస్ వరల్డ్ 2025 తెలంగాణలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి వచ్చిన అందగత్తెలు వీళ్ళు. ఈ అందగత్తెలకు సంబంధించి రామప్ప ఆలయానికి వెళ్ళిన సందర్భంలో ఇక్కడ సుమారు 30 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాళ్ళు కడుక్కుంటే ఆడంతా రొచ్చురొచ్చుగా మారుతుంది, బురదగా అవుతుంది. కాబట్టి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఈ విధంగా కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇచ్చామంటూ సీతక్క చెప్పింది. ఫస్ట్ సీతక్క ఏం స్టేట్మెంట్ ఇచ్చిందో చూద్దాం. దాని తర్వాత వీళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి మీ అందరికీ చూపించే ప్రయత్నం కూడా నేను చేస్తా. ఒక్కసారి అక్కేమో చెప్తాను ఇనుర్రి. ఒక్క నిమిషం అక్క, ఒక్క నిమిషం. సీతక్క చెప్పే స్టేట్మెంట్ విన్న తర్వాత ఆ వీడియో ఒకసారి మనం చూద్దాం. తుడుచుకొని రా, అక్కడ ప్రభుత్వము వాళ్ళ కాళ్ళకు నీళ్ళు ఇవ్వడము, కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకొని రావడం. ఎందుకంటే అదంతా టెంపుల్ ప్రెమిసెస్ కాబట్టి మరి అంత 33 మంది బయట కాళ్ళు కడుక్కుంటే నీళ్లు వరదై పారుతాయని ఎవరి ప్లేట్ వాళ్లకు, ఎవరి చెంబు వాళ్లకు, ఎవరి టవల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒక్క అమ్మాయి ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడమో ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లే మీకు? రైట్, మళ్ళొక్కసారి వినాలి మీరు, మళ్ళా వినాలి ఇది. ఎందుకంటే మీరు ఎన్నిసార్లు వింటే అంత మంచిది. కొంచెం వినండి ప్లీజ్. కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకొని రావడం. ఎందుకంటే అదంతా టెంపుల్ ప్రెమిసెస్ కాబట్టి మరి అంత 33 మంది బయట కాళ్ళు కడుక్కుంటే నీళ్లు వరదై పారుతాయని ఎవరి ప్లేట్ వాళ్లకు, ఎవరి చెంబు వాళ్లకు, ఎవరి టవల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒక్క అమ్మాయి ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడమో ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లే మీకు? సో సీతక్క ఏం చెప్పింది అనేది మీరు విన్నారు. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి వస్తుంది కాబట్టి మీకు ఇది చూపెట్టిన. సరే, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు అందగత్తెలకు సంబంధించి అన్నాం కదా, అసలు అందగత్తెలకు సంబంధించి జరిగిన ఎపిసోడ్ ఏంది? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు చాలామంది సోనియా గాంధీకి ఎందుకు లేఖలు రాసిళ్ళు,
ఇటు మహిళా కమిషన్కి ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది, ఈ తరుణాన్ని కూడా ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇది రామప్ప ఆలయానికి సంబంధించి ఈ అందాల బామలు అక్కడికి చేరుకున్న తరుణంలో ఈ అందాల బామలకు సంబంధించి రామప్ప ఆలయాన్ని సందర్శించే సమయంలో దేవుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన కాళ్ళను కడుక్కొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగానే అక్కడ వీళ్ళందరూ వచ్చింది కాబట్టి అందాల బామలు కాళ్ళు కడుక్కుంటే అదంతా బురద అవుతుంది. అంటే రామప్ప ఆలయానికి కనీస వసతులు లేదు అనేది క్లారిటీ. ఇంకా దీని గురించి చర్చొద్దు. రామప్ప ఆలయంలో కనీస వసతులు లేవు అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో యునెస్కోకు గుర్తింపు తెచ్చుకొని ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు తెచ్చి అద్భుతంగా కూడా ఉన్న ఆలయానికి కనీస వసతులు లేవు. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఏ టెంపుల్కు పోయినా అక్కడ ఏంది ట్యాప్ నల్లా ఉంటుంది, దానికి సంబంధించి వెళ్ళాల్సిన డ్రైనేజ్ వాటర్ ఎట్లా వెళ్ళాలో అట్లా ఉంటుంది. కానీ ఈరోజు వీళ్ళు వస్తున్నారు అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ రాష్ట్రంలో డిఫరెంట్ కల్చర్ ఉన్నది అని చూపించే ప్రయత్నం ఖచ్చితంగా దీని వెనుక ప్రభుత్వం వేరే ఆలోచనతో అంటే పూర్తిగా కూడా వాళ్ళను మెప్పించే ప్రయత్నం చేసింది అనేది క్లారిటీ. సో ఒకసారి వీడియోను పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ క్షుణ్ణంగా చూడుర్రి. నేను 2 సార్లు చూపెడతా, దాని తర్వాత మీ నిర్ణయం ఏందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. రైట్, వీడియో స్టార్ట్ చేస్తానా చూడుర్రి. సో వీళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుండి వచ్చిన అందగత్తెలు 2025 ఏదైతే ర్యాంప్ వాక్ ఉంది కదా, మిస్ వరల్డ్ 2025 కోసం వచ్చిన అందగత్తెలు అని ప్రభుత్వం, దాంతోపాటు చాలామంది చెప్తున్నారు. ఆ దృష్టిలో అందగత్తెలా కాదా అనేది సెకండరీ పక్కన పెడదాం, అదంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీకు క్లారిటీగా కనబడుతుంది. వీళ్ళందరూ కాళ్ళు కడుక్కుంటున్నారు. ఇగో గీ టవల్కు సంబంధించి ఇగో మిస్ వరల్డ్ ఈ అందగత్తె ఆమెకి ఇస్తే ఈ అక్క ఆమె కాలు తుడిచింది. ఒకటి ఈమెనే ఇప్పుడు సీతక్క చెప్పింది కదా, ఈ అమ్మాయి మేనేజ్మెంట్ నుండి వచ్చింది, తనకు తెలియదు అంటూ కూడా సీతక్క చెప్పిన ముచ్చట. ఏది ధనసరి అనసూయ గారు చెప్పారు. ఇక మిగతా వాళ్ళ సంబంధించి వీడియో. ఇక వీళ్ళందరూ ఏం చేసిళ్ళు, మనం ఏమంటాం తాంబూలం అంటాం మన భాషలో, తాంబూలం అంటాం. తాంబూలానికి సంబంధించి చెంబులల్లా నీళ్ళు ఇచ్చిళ్ళు. ఇక చెంబులల్లా నీళ్ళు ఇస్తే మా కెమెరామ్యాన్లు ఇక వాళ్ళు కాళ్ళు కడుక్కుంటే కాళ్ళను కూడా చూపెడతారు. ఇక ఇది ఇంకో దుర్మార్గం, ఇది ఇంకో దుర్మార్గం నేను చెప్తున్నా కదా. ఇక ఇంకో అక్క వస్తుంది, గిడి ఉంటుంది, అక్క టవల్ ఇచ్చేసి రైట్ టవల్ ఇస్తుంది చూడుర్రి. సో టవల్ ఇచ్చింది. ఇక్కడ ఎవరి వాదన ఏంది అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తా. టవల్ ఇచ్చుడు అయిపోయింది. సో టవల్ ఇచ్చిన తర్వాత కొంత వాళ్ళ కాళ్ళు వాళ్ళే తుడుచుకుంటుర్రు. వాళ్ళ కాళ్ళు వాళ్ళే తుడుచుకుంటున్నారు. మనోళ్ళు టవల్ ఇస్తే థ్యాంక్ యూ అని కూడా చెప్తున్నారు వాళ్ళ భాషలల్లో. అయ్యో రైటే. ఇక వీళ్ళందరూ కూడా కాళ్ళు తుడుచుకుంటున్నారు. అంటే అందగత్తెలకు సంబంధించి ప్రభుత్వం ఎంత అద్భుతమైన ఏర్పాట్లు చేసింది అనేది ఈ ఒక్క వీడియో చూస్తే చాలు. మా రేవంత్ అన్న ప్రభుత్వం ఎంత మంచిగా పరిపాలన చేస్తుందంటే ఈ ఒక్క వీడియో చూస్తే చాలు అనేది బీఆర్ఎస్ నేతలు అంటున్నారు, మనం కాదు. సో ఇది క్లారిటీగా వీడియో అయిపోయింది. సో ఇక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం చర్చిందాం. ఏమని చెప్పింది సీతక్క అంటే, అందగత్తెలు 2025 మిస్ వరల్డ్కు వచ్చారు. దాంట్లో భాగంగా చాలా పర్యాటక ప్రాంతాలు మన తెలంగాణలో ఉన్న నాగార్జున సాగర్ కానీ, రామప్ప కానీ, దాంతోపాటు వరంగల్ వేయి స్తంభాల గుడి, దాంతో భద్రకాళి, ఇటు చార్మినార్, రకరకాల ప్రదేశాలను, చౌమల్లా ప్యాలెస్, ఇట్లా రకరకాల ప్యాలెస్లన్నీ అన్నింటినీ కూడా చూపెట్టే ప్రయత్నం చేశారు. దేనికి చూపెడుతున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా వీళ్ళు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్త మీడియా కూడా ఫోకస్ పెడితే పలానా తెలంగాణలోని హైదరాబాద్లో ఈ పర్యాటక కేంద్రం ఉంది, వరంగల్లో ఇది ఉంది, నల్గొండలో ఇది ఉంది, దానివల్ల పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ వాళ్ళకి వచ్చే విధంగా ప్రభుత్వం ఇట్లా ప్రోత్సాహం చేస్తున్నదని వాళ్ళ వాదన. సరే, ఇక్కడ జరిగిన విషయం ఏంది, ఈ అందగత్తెలు పూర్తి స్థాయిలో కూడా కూర్చున్నప్పుడు కనీస వసతులు అంటే అందగత్తెలు వస్తున్నారనే తెలుసు, వీళ్ళ నీళ్ళు నేల మీద పడితే ఏదో అయిపోయినట్టు, వీళ్ళ కాళ్ళు నేల మీద పడితే ఏదో అయిపోయినట్టు మొత్తం గ్రీన్ మ్యాట్లు వేసేసిళ్ళండి. ఆల్మోస్ట్ మీరు రామప్ప పరిసర ప్రాంతాల్లోకి వెళ్తే మొత్తం గ్రీన్ మ్యాట్ వేసిళ్ళు. సో ఇక్కడ నీళ్లు పోయడం అనేది తప్పు అనేది బీఆర్ఎస్ వాదిస్తున్నది, టవళ్ళు ఇప్పించడం అనేది తప్పు అని వాదిస్తున్నది, మా మహిళలను అగౌరవపరిచిళ్ళు అంటున్నారు. ఇగో గీ అక్కనే కాళ్ళు కడిగింది, గీ అక్కనే తూడిసింది. సో దీనికి సంబంధించే ఇప్పుడు రచ్చగా మారింది. మీ అందరికీ తెలుసు, ములుగు జిల్లాకు సంబంధించి రామప్ప పరిసర ప్రాంతంలో మొత్తం కూడా అటవీ ప్రాంతానికి సంబంధించి ఉంటుంది. చాలా విశాలంగా చాలా అద్భుతంగా ఉంటుంది వాతావరణం. సో ఇక్కడ ప్రభుత్వం వాదన ఏమంటున్నది అంటే, ఎవరో ఒక అమ్మాయి మేనేజ్మెంట్ నుండి వచ్చిన అమ్మాయి తనకు తెలియకుండా టవల్ ఇచ్చి తూడడం కానీ నీళ్లు పోయడం చేసింది. అది ఆ ఒక్క అమ్మాయి చేసిన దాన్ని పూర్తి స్థాయిలో మీరు అందరూ ఎట్లా అంటారు అనేది మంత్రి గారి వాదన. ఇక్కడ బీఆర్ఎస్ వాదన ఏంది, మా ఆడబిడ్డలను అగౌరవపరిచారు, నీళ్లు పోయించారు, కాళ్ళ మీద తుడిపించారు అనేది బీఆర్ఎస్ వాదన.
ఎవరి వాదన వాళ్ళకే ఉంది క్లారిటీగా. ఇంకొక వాదన కూడా యాడ్ చేసింది బీఆర్ఎస్కు సంబంధించి. ఏమని అంటే పూర్తి స్థాయిలో కూడా చెప్పులు వేసుకొని బతుకమ్మ ఎట్లా ఆడనిస్తారు, చెప్పులు వేసుకొని బతుకమ్మను మీరు ఎట్లా ఆడనిస్తారు అనేది వాదన. ఇక దీంట్లో భాగంగా ఇక్కడ రాణి రుద్రమాదేవి సమ్మక్క సారలమ్మ అస్తిత్వాన్ని దెబ్బతీసింది ప్రభుత్వం వెంటనే కూడా క్షమాపణ చెప్పాలంటూ వీళ్ళందరూ ఏం చేసిల్లంటే మహిళా కమిషన్కు వినతి ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కనబడుతుంది కదా, ఇదంతా మహిళా కమిషన్కు సంబంధించి గొంగిడి సునీతకు సంబంధించిన ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కూడా కార్పొరేటర్లందరూ కలిసి వినతి పత్రం ఇచ్చిర్రండి. సో ఇక్కడ వీళ్ళందరూ వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి. దాంతోపాటుగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దాంతోపాటు సత్యవతి రాథోడ్, సునీత, కోవా లక్ష్మికి సంబంధించి వీళ్ళు సోనియా గాంధీకి లేఖ రాశారు. సో ఇది పరిస్థితి అండి. సో దీంట్లో ఎవరి తప్పు, ప్రభుత్వం తప్పు ఉందా, విపక్షం కరెక్ట్గా వాదిస్తుందా ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో చెప్పారు. ఎందుకంటే దీన్ని జడ్జి చేయడానికి మరి ప్రభుత్వ వర్షన్ అట్లున్నది, విపక్ష వర్షన్ ఇట్లున్నది. వీళ్ళు క్షమాపణ చెప్పాలని బాహటంగానే అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో వీళ్ళు అడగడంలో కరెక్టే ఉన్నారా, లేకపోతే ప్రభుత్వం తప్పు చేసిందా, ప్రభుత్వం ఏంది అంటే ఏం కథ అనేది ఒక్కసారి మనం చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంది అంటే ప్రభుత్వాన్ని వర్సెస్ ఇక్కడ విపక్షంగా మారిపోయింది అందాల పోటీలు. అందాల పోటీలు మొదటి నుండి కూడా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఎట్లా అంటే ఇందులో పాక్ భారత్ యుద్ధం కొనసాగుతుంది. ఆ సమయంలో మిస్ వరల్డ్ పోటీలు అవసరమా అంటూ విపక్షం అడిగింది. అయితే అప్పటికే 200 కోట్ల రూపాయలకు సంబంధించి మన ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు కాబట్టి అవి నిర్వహించాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే ఈ అందాల పోటీల వైపే ప్రభుత్వం మొత్తం కూడా లీనమైపోయింది. దాదాపుగా 5,000 మంది పోలీసులకు సంబంధించి పూర్తిగా కూడా 5,000 మందికి సంబంధించిన పోలీసులందరూ కూడా బందోబస్తు ఏర్పాట్లో నిమగ్నమున. అయితే రైతులు అకాల వర్షంతో అల్లాడిపోతూ ఉంటే మార్కెట్ యార్డ్లో కనీసం కొనుగోలు చేయకపోవడంతో ధాన్యాలకు సంబంధించి వరికి సంబంధించిన ధాన్య రాసులు ఉన్నాయి, దాని మీద టారిఫ్లు ఇవ్వలేదు, గోనె సంచులు ఇవ్వలేదు, కొనుగోలు చేస్తలేరు అనేది ఓ పక్కన ఈ వర్షం కొనసాగుతుంది. సో మొత్తానికి ఇది ఎంత దూరం దారి తీస్తుందో మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది ఇట్లున్నది కదా, దీనికి సంబంధించి ఇగో ఇది ఈ అందాల పోటీల మీదనే ఫోకస్ ఉన్నది. ఇక్కడ అకాల వర్షాలకు సంబంధించి అన్నదాతలు ఆగమాగమవుతున్నారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం అకాల వర్షాలతో తడిసిన వైన్యం, రోజులు దాటినా జరగని కొనుగోలు, వడ్లు తడుస్తున్నా పట్టించుకొని అధికారులు అంటూ కూడా చెప్తున్నాయి. ఇగో ఇది ఈ అందాల పోటీలు వర్సెస్ రైతాంగంగా మారిపోయింది. ఎందుకంటే నిజానికి మనం రెండు విషయాలను చాలా క్లారిటీగా మాట్లాడుకోవాలి. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అనేది అన్నపూర్ణ రాష్ట్రంగా కూడా విరసిల్లింది, మంచి పేరు వచ్చింది. మరి ఈరోజు కనీసం ఐకేపీ సెంటర్లతో పాటు మార్కెట్ యార్డ్లలో ఇతరత్ర ప్రాంతాలలో ఈ వడ్లు తీసుకొచ్చి 10 రోజులు 15 రోజులైనా కొనే నాదుడు లేడు. పోనీ వర్షాలు వస్తున్నాయంటే దానికి కప్పడానికి టారిఫ్లు ఇవ్వలేదు, లేదా బస్తాలు నింపుకోవడానికి గోనె సంచులు అందుబాటులో లేదు, లేదా అధికారులకు సంబంధించి ఇటు పక్క వచ్చిన పరిస్థితి లేదు. మీరు ఏ జిల్లాకి వెళ్ళండి, ఏ నియోజకవర్గానికి వెళ్ళండి, పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా ఇదే వాదన కొనసాగుతున్న తరుణం కనబడుతుంది. సో ఫైనల్గా ఇక్కడ రైతులను పట్టించుకోవట్లేదు అనేది క్లారిటీ వచ్చేసింది. అయితే ప్రజలలో మరొక అంశం ఏంది అంటే నానుడి వస్తున్నది అంటే ప్రజలకు సంబంధించి పూర్తిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరువు వస్తుంది అనేది ఒక నానుడుగా. ఎందుకంటే బషీర్బాగ్ కాల్పులను ఇంకా మేము యాది మరవలే, మాకు గుర్తుంది, ఏదో అకస్మాత్తుగా అనుకోకుండా వచ్చిన ప్రభుత్వమే తప్ప సంపూర్ణంగా మేము ప్రభుత్వాన్ని ఎన్నుకోలే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేల అరాచకాలను తట్టుకోలేక ఓటు వేసి అనుకోకుండా అకస్మాత్తుగా వచ్చిన ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వాళ్ళు కూడా ఊహించలే అనుకోండి. సో మొత్తానికి ఇప్పుడు రైతులకు మాత్రం నామం పెట్టాలి. ఇప్పటికే రైతులకు సంబంధించి రైతు బంధు ఇయ్యలే, రైతు భరోసా ఇయ్యలే, దాంతోపాటు పెట్టుబడి సాయమే, ఇక్కడ కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. అంటే ఏం జరుగుతున్నది అనేది మీరు కూడా ఆలోచించాలి. రుణమాఫీ లేని పరిస్థితి అంటే రైతులు ఆల్రెడీ ఇప్పటికే మానసికంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో అందాల పోటీల మీద మాత్రమే మీకు ఫోకస్ ఉన్నది కానీ రైతుల విషయంలో లేదు అనేది విపక్షం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న తరుణం ఇది. ఇక దీంతో పాటుగా ఎందుకంటే ఇగో ఇక్కడ చూడుర్రి, ఎందుకంటే నేను చెప్పిన మాట కాదు ఇక్కడ వడ్ల కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యం, రైతులను మిల్లర్లు దోపిడీ చేస్తున్నారు. గన్ని బ్యాగులు టారిఫ్లు లేవు, రైతులకు ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు, సర్కార్పై ఎలైటి మహేశ్వర్ రెడ్డి ఫైర్ అంటూ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వడ్ల కొనుగోలుకు సంబంధించి ఎక్కడిది అక్కడే ఉండిపోయిన పరిస్థితి కనబడింది కదా. సో ఇలాంటి పరిస్థితులలో విపక్షాలకు సంబంధించి గట్టిగా
ప్రజల పక్షాన్ని నిల్చునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మొత్తం ప్రభుత్వం అటెన్షన్ ఏమైపోయింది, అందాల పోటీలలో రామప్పలో జరిగిన ఇన్సిడెంట్స్ బీఆర్ఎస్ పార్టీ దాన్ని బలంగా తీసుకోవడంతో ఇప్పుడు మొత్తం కూడా ఇదే అయిపోయింది. ఇక చూడు, ఆడబిడ్డలను అవమానిస్తారు, అందాల పోటీలకు వచ్చిన వాళ్ళకి మహిళా మంత్రులతో కడిగిస్తే మంచిగుండు, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేది, చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడారు, బతుకమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డలకు దేవత, రేవంత్ రెడ్డి ఆడబిడ్డలను అవమానిస్తున్నారు, 200 కోట్లతో అందాల పోటీలు పెడితే ఏం వస్తుంది, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు, విదేశీ మహిళల కాళ్ళు కడిగించి అవమానించారు, కాంగ్రెస్ సర్కార్ బానిసత్వం వైపు నడిపిస్తుంది, మహిళలకు రేవంత్ క్షమాపణ చెప్పాలి అంటూ కూడా ఇక్కడ ఒక అంశాన్ని కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా ఇదంతా కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచిస్తే ఏమవుతుందంటే, ప్రభుత్వం ఏదో చేద్దాం అనుకుంటే ప్రభుత్వం తప్పులు చేస్తుంది అని చెప్పడానికి ఒక నిదర్శనమైన అంశం. ఇక దీంతో పాటుగా ఇంకొక విషయం